హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మోమ్ వీడియోస్. నిన్న మనం అగ్రోమెక్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి షాపింగ్ చేసామో, ఎంత అయిందో బిల్ ఈ రోజు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ 20 సెంటీమీటర్స్ ఉన్న కళాయి అండి. ఇది విత్ లిడ్ వచ్చేసింది. అది కూడా ట్రైప్లై బేస్ అనమాట. చాలా బాగుంది. లాస్ట్ టైం నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఇదే నాకు బాగా నచ్చింది. అంటే అడుగు పట్టకుండా చాలా బాగా ఈజీగా కుక్ అవుతుంది దీంట్లో. ఏదైనా అంటే పిల్లల వరకు ఏమైనా కుక్ చేసుకోవడానికి, హాఫ్ కేజీ చికెన్ అలా కుక్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అందుకని ఇది ఇంకొకటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 825 రూపీస్ పడిందండి నాకు. ఇది విత్ హ్యాండిల్స్ వచ్చింది. చాలా బాగుంది. విత్ లిడ్ కూడా వచ్చేసింది. ట్రైప్లై బేస్. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ప్యాన్ అండి. ఇది ఆమ్లెట్ అది వేసుకోవడానికి చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఇది కూడా ట్రైప్లై బేస్ వచ్చింది. అంటే అడుగు ఈజీగా పట్టదు. ఇది అంటే కొంచెం చిన్న మంట పైన కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇది విత్ హ్యాండిల్ వచ్చింది. హ్యాండిల్ కూడా మనం వేడవ్వకుండా ఇలా ఇచ్చారనమాట. ఇది ప్రెస్టీజ్ బ్రాండ్. ఇది వచ్చేసి మనకి 910 రూపీస్ పడింది. ఇది వితౌట్ లిడ్ అనమాట. నా దగ్గర ఇది ఆమ్లెట్ పర్పసే కాబట్టి ఆమ్లెట్కి లిడ్ అంత అవసరం ఉండదు కాబట్టి నేను వితౌట్ లిడ్దే తీసుకున్నాను. ఇది 910 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ క్యాస్రోల్ అనమాట. ఇది కూడా మీడియం సైజే. ఇది మరి చిన్నగా లేదు, మరి పెద్దగా లేదు, మీడియం సైజ్ ఉంది. సర్వింగ్ క్యాస్రోల్ ఇది. ఏమైనా కుక్ చేసిన కర్రీస్ అవి ఎవరైనా వచ్చినప్పుడు అది పెట్టడానికి బాగుంటుంది అని. ఇది నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇది కూడా విత్ లిడ్ వచ్చింది. ఇది కూడా ఫైబర్ లిడ్ అనమాట. మొత్తం స్టీలే ఉంది. బేస్ అంత బరువు ఏం లేదు. బేస్ నార్మల్గానే తేలిగ్గానే ఉంది. ఇది మాత్రం కొంచెం బరువుగా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సమ్వేర్ అరౌండ్ 900 అలా పడిందండి. ఇది సమ్వేర్ అరౌండ్ 900 పడింది. ఇది కూడా బాగుంది. ఇది నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇది కూడా 1 మోర్ క్యాసరోల్ అండి. ఇది నేను బేసిక్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చపాతీస్ ఏమైనా చేసినప్పుడు ఇందులో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకనే ఇది తీసుకున్నాను. లిడ్ కొంచెం వెయిట్గా ఉంది. అంత స్టీలే వచ్చిందండి. బేస్ కొంచెం అంత వెయిట్గా లేదు, బాగుంది, కరెక్ట్గా ఉంది, నాకు సరిపోతుంది అనమాట. మేము ఫ్యామిలీ ఆఫ్ 4 కదా, మా నలుగురికి చపాతీలు చేసుకుంటే సరిపోతుంది అనిపించింది. అందుకే ఇది అయితే ప్రస్తుతానికి ఒకటి తీసుకున్నాను. యూసేజ్ బట్టి తీసుకుంటే ఇంకొకటి కూడా తీసుకుంటాను ఫ్యూచర్లో. బాగుంది కదా. దీని ప్రైస్ కూడా సమ్వేర్ అరౌండ్ 900 వచ్చిందండి. దీని ప్రైస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి పోపుల డబ్బా తీసుకున్నానండి. పోపుల డబ్బా నాకు కొంచెం అంటే ఇప్పటివరకు ఉంది కానీ పెద్ద సైజ్ లేదు. నాకు పెద్ద సైజ్ కావాలనిపించి ఈ సైజ్ తీసుకున్నాను. అన్ని మసాలాస్ అన్నీ వేసుకోవచ్చు అనేసి. అంటే నాన్ వెజ్ అది చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఇది టోటల్ ఇలా వచ్చిందండి. అంటే టోటల్ 7 కప్స్ వచ్చే లోపల. దానిపైన ఏమో క్లోజింగ్ లిడ్ వచ్చింది, నార్మల్ లిడ్ వచ్చింది. ఇది నాకు 990 పడిందండి. ఇది 990 పడింది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1260, కానీ అగ్రోమెక్ కాస్ట్ వచ్చేసి 990 పడిందండి నాకు. బాగుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ నేను గీ కొంచెం వేడి చేసుకోవడానికి ఇలాంటి జార్ ఒకటి తీసుకున్నాను. ఇది జార్ అంటారా పాట్ అంటారా నాకు ఐడియా లేదు. దీనిపైన అయితే ఘీ పాట్ అని ఉంది. ఇది 98 రూపీస్ పడిందండి. విత్ స్పూన్ వచ్చింది అండ్ లిడ్కి ఇలాగా ఇలా వచ్చిందనమాట స్పూన్ పెట్టుకోవడానికి. ఇది కూడా నాకు వర్త్ అనిపించింది, 98 రూపీస్. సో ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ వుడెన్ది నేను ఇది తీసుకున్నానండి. ఇది బాగుంది. అట్ల కార్డ్ అంటారు కదా దీన్ని. సో ఇది ఆల్రెడీ నా దగ్గర 3-4 ఉండేవండి. మా పిల్లలు ఎక్కడ పడేసారో తెలియదు, అవి ఇప్పుడు కనిపించట్లేదు. అందుకనే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను నేను. ఇది టోటల్ ఎంత పడింది? 31 రూపీస్ పడింది. ఇది బాగుంది, మీడియం సైజ్ ఉంది. ఇది మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజ్ ఉంది. 31 రూపీస్ పడింది నాకు ఇది. నెక్స్ట్ ఇది ఆయిల్ పూసుకునే బ్రష్ అనమాట. ఇది నాకు చాలా క్యూట్ అనిపించిందండి. ఎందుకంటే దోశ అది వేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఇది జస్ట్ లైట్ ఆయిల్ దీంట్లో ముంచుకొని ఇలా పెట్టుకుంటే బాగా అనిపించింది. ఇది టోటల్ 15 రూపీస్ పడిందండి. ఇది నాకు చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాను నేను. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ నైఫ్ తీసుకున్నానండి నేను. నైఫ్ నా దగ్గర ఉన్నాయి కానీ అంత మంచి నైఫ్స్ అయితే లేవు ఇప్పటి వరకు. రీసెంట్గానే ఒకటి తీసుకున్నా కానీ అది ఫాస్ట్గా ఎంత దాన్ని సాన పెడుతున్నా సరే మళ్ళీ ఫాస్ట్గా అది బ్లంట్ అయిపోతుంది. నాకు అది అంత బాగా అనిపించలేదు. అందుకని నేను మళ్ళీ కొత్త నైఫ్ తీసుకున్నాను. ఇది నాకు 65 రూపీస్ పడిందండి. 65 రూపీస్ పడింది. ఇది కూడా మీడియం నైఫ్ అనమాట, మరీ పెద్దది కాదు, చిన్నది కాదు. 65 రూపీస్ పడింది. చూద్దాం ఇది ఎన్ని రోజులు షార్ప్గా ఉంటుందో. ఓకేనా.
మా టోటల్ బిల్ 5200 చేంజ్ పడిందండి. సో, వాళ్ళేమన్నారంటే 5000 అబోవ్‌కి ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పారు. వెళ్లి చూస్తే ఆ గిఫ్ట్ ఏంటంటే 2 ప్లాస్టిక్ కంటైనర్స్. మాకేమనిపించిందంటే ఇంత తిరిగి అల్యూమినియం టు స్టీల్, ప్లాస్టిక్ టు స్టీల్ మారుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ ప్లాస్టిక్ కంటైనర్సే గిఫ్ట్‌గా ఇస్తున్నారు. అది కాకుండా అది ఆల్‌మోస్ట్ అది అయితే 200-300 అయితే ఉండొచ్చు. అదే ప్రైస్‌తో ఆర్ అంతకన్నా తక్కువ ప్రైస్‌తో ఒక చిన్న స్టీల్ డబ్బా ఇచ్చినా సరే మాకు చాలా హ్యాపీనెస్ ఉండేది. మేబీ అందరికీ అది కాకపోవచ్చు. మాకైతే ఆ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. అది ఫ్రీగా వచ్చిన గిఫ్టే అయినా సరే ఎక్కడో డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. ఇంతేనండి ఈ వ్లాగ్. చూసారు కదా! చాలా బావుందా? బావుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి 'బ్లూమింగ్ మామ్‌కి'. ఇంకా కమెంట్‌లో కూడా చెప్పండి ఏమేమి మార్చుకోవాలో, ఏమేమి చేయాలో. ఓకేనా? మీ సజెషన్స్ నేనెప్పుడూ తీసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ 'బ్లూమింగ్ మామ్'.